నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చాణక్య గురు. మనం చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి చర్చించుకుంటున్నాం. ఈరోజు మనం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులలో మూర్ఖులను గుర్తించటానికి చాణక్య నీతి శాస్త్రంలోనందలి సూత్రం గురించి చర్చించుకోబోతున్నాం. ఈ సూత్రమును అనుసరించి వ్యక్తికి ముఖ్యంగా 5 లక్షణాలను కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తులను మనము మూర్ఖులుగా పరిగణించవలసి ఉంటుంది అని వివరించడం జరిగినది. అందులో మొదటి లక్షణం ఏమనగా వ్యక్తికి అహంకార భావాన్ని కలిగి ఉండటం. అహంకార భావం అనగా వ్యక్తి ఇతరుల యొక్క గొప్పతనాన్ని ఏమాత్రము గుర్తించక తాను మాత్రమే గొప్పవాడు అన్నటువంటి భావనను ప్రదర్శిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను మనం అహంకార భావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పడం జరుగుతుంది. ఈ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం మూర్ఖులుగా చెప్పవలసి ఉంటుంది. ఇక రెండవ లక్షణం ఏమనగా కఠినమైనటువంటి మాటలను కలిగి ఉండటం. ఏ వ్యక్తి అయితే తన మాటల ద్వారా ఇతరులను బాధ పెట్టే విధంగా కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తులను కూడా మనము మూర్ఖులుగా పరిగణించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగినది. ఇక మూడవ లక్షణం ఏమనగా మొండి పట్టును ప్రదర్శించడం. ఏదైనా సందర్భంలో ఎదుటి వారి మాటకు విలువనీయక తన మాట మాత్రమే నెగ్గవలే అన్నటువంటి మొండి పట్టును కలిగి ఉన్నటువంటి వ్యక్తులను మనము మూర్ఖులుగా పరిగణించవలసి ఉంటుంది అని ఈ సూత్రంలో చెప్పడం జరిగినది. నాలుగవ లక్షణం ఏమనగా వ్యక్తి చిన్న చిన్న విషయాలకే దుఃఖాన్ని ప్రదర్శించడం. ఇక్కడ సందర్భం ఏదైనప్పటికీ చాలా చిన్న విషయాలకు కూడా వ్యక్తులు చాలా దుఃఖాన్ని ప్రదర్శిస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులను మనం మూర్ఖులుగా పరిగణించవలసి ఉంటుంది అని ఈ నీతి శాస్త్రంలో వివరించడం జరిగినది. ఇక ఐదవ లక్షణం ఏమనగా ఇతరుల మాటను వినకుండా ఉండటం. ఏదైనటువంటి సందర్భంలో వ్యక్తి చేసినటువంటి తప్పులను ఇతరులు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అటువంటి మాటలను ఏమాత్రము వినకుండా తన మాట మాత్రమే, తనం చేస్తున్నటువంటి పని మాత్రమే సరైనది అన్నటువంటి భావనతో కలిగి ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనను, వ్యక్తులను మనము మూర్ఖులుగా పరిగణించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ 5 లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులను మనము సమాజంలో మూర్ఖులు అని అనవలసి ఉంటుంది అని ఈ నీతి శాస్త్రంలో చెప్పడం జరిగినది. విన్నందుకు ధన్యవాదాలు. ఈ విషయంపై మీ యొక్క సలహాలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరని మనవి. మరొక సూత్రంతో మళ్ళీ కలుస్తాం. మీ చాణక్య గురు. నమస్కారం.